యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? భయపడక ధైర్యంగా ఉండుడి అని చెప్పడము చాలా సులభమైనది. కానీ తత్తరిల్లు హృదయాన్ని రక్షించే వారు ఎవరు అని చెప్పి ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉంటుంది. తత్తరిల్లు హృదయాలను రక్షించే ఏకైక దేవుడు జీవం గల యేసు ప్రభువు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వినాలి అని అంటే ఎవరొకరు వెళ్ళాలి. వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప మనసు కలిగి యేసు అనుచరుల పరిచర్యను ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ మిసెస్ ప్రభాకర్ రావు గారు, ప్రసన్న ఆంటీ గారు, వారి జగడగుంటిపాలెం తెనాలి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభాకర్ అంకుల్ గారిని, ప్రసన్న ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఎలాంటి తత్తరిల్లే పరిస్థితులు వచ్చినా మీరు రక్షించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా అక్షయ్ కొరకే, వారి బిడ్డ లైఫ్ సెటిల్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఉద్యోగం కొరకే ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన కుమార్తె తన కుటుంబము వారి బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభా ఏదో ఒక రీతిలో ఒక ఆత్మ బలపడుతుంది, ఒక ఆత్మ రక్షింపబడుతుంది ప్రభా. దానిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం ఆజ్ఞ. భయపడక ధైర్యంగా ఉండుడి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం సూక్తి. ఇది ఖచ్చితంగా ఒక మంచి నియమం. మీరు ఏ ఇతర వ్యక్తులనైనా లేదా ఏదైనా ఇతర సంఘాల్లోనైనా తప్పు చూసినప్పుడు దానిని మీలో మరియు మీ స్వంత సంఘాలలో చూడండి. దిస్ ష్యూర్లీ ఈజ్ ఎ గుడ్ రూల్. వెనెవర్ యు సీ ఎ ఫాల్ట్ ఇన్ ఎనీ అదర్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ చర్చ్, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇన్ యువర్ ఓన్ చర్చ్. ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, కుటుంబానికి, ప్రభాకర్ అంకుల్, ప్రసన్న అంటే వారి బిడ్డలు, అనుషమ్మ కుటుంబాన్ని, అక్షయ్ భవిష్యత్తుని మీ చేతులకు అప్పజెప్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాలని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు మమ్మల్ని ప్రేమతో మీ గృహాలకు ఆహ్వానించినందుకు కూడా నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వారిని దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఎందుకు బహుగా ఆశీర్వదించునుగాక అంటున్నాను అనగా, లక్షలాది కోట్లాది ప్రజలు దేశ విదేశాల్లో ఈ రక్షణ వర్తమానాన్ని వింటున్నారు. ఈ వర్తమానాన్ని విని అనేకులు రక్షింపబడుతున్నారు, అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి. నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్న వారికి ఒక నిరీక్షణ కలుగుతుంది, క్రీస్తులో నిరీక్షణ. కాబట్టి ఎన్ని ఆత్మలైతే రక్షింపబడుతున్నాయో, ఈరోజు ఎన్ని కుటుంబాలైతే కట్టబడుతున్నాయో, ఆ కుటుంబాలు అన్నిటిలో ఏ కుటుంబాలైతే కట్టబడుతున్నాయో వారన్నిటికి ఈరోజు స్పాన్సర్ చేసిన వారి కుటుంబం జాబితాలో చేరుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రేరేపించబడితే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడితే, మీ బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఎనీ అకేషన్, లేకపోతే జ్ఞాపకార్థం, తల్లిదండ్రులు, తోబొట్టులు, లేకపోతే భార్య, భర్త ఎవరన్నా కావచ్చు, ఎనీ అకేషన్ ఈజ్ ఎ అకేషన్ టు స్ప్రెడ్ ద గాస్పల్. అనగా ఏ అకేషన్ అయినప్పటికీ కూడా సువార్తను వెదజల్లే ఉద్యమంలో మనం పాలుభాగస్తులుగా ఉండొచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన కార్యక్రమం ప్రారంభించుండగా ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా నాయన మీరు దర్శించండి. వారి అవసరతలు, వారి అక్కర ఏమై ఉన్నాయో నాకు తెలియదు, కానీ సర్వంతర్యామి ప్రభువా నాయన ప్రతి నాయన పరిస్థితిని చూచే దేవుడు. కాబట్టి ప్రభువా నాయన అనారోగ్యంగా ఉన్న వారికి ప్రభువా ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అప్పుల బాధలు ఉన్న వారికి ప్రభువా పరిష్కారం దయచేయండి. నాయన హృదయ వేదన ఉన్న వారికి ప్రభువా ధైర్యాన్ని మీరు ప్రసాదించండి. ఈరోజు మేము ధ్యానించబోతున్న వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని నీ కుమారుని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు అంశము వాగ్దానము నెరవేర్చే దేవుడు. మనకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇస్తాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అనేక సార్లు మన జీవితంలో వాగ్దానము నెరవేర్చబడుట కొంచెం ఆలస్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీకు స్వస్థత వచ్చుటలో కొంచెం ఆలస్యం కావచ్చు. వివాహ విషయంలో ఆలస్యం కావచ్చు. మీరు బిడలు కావాలని అనేక సంవత్సరాలు గుండా ప్రార్థన చేస్తూ ఉంటే బిడలు విషయంలో ఆలస్యం కావచ్చు. ఉద్యోగ విషయంలో ఆలస్యం కావచ్చు. వివాహ విషయంలో ఆలస్యం కావచ్చు. జాగ్రత్త వినాలి. ఆలస్యం అయినప్పటికీ కూడా మరిచే దేవుడు కాదు. ఇంకో మాట చెప్పాలా, ఆలస్యమైనా సరే అలక్ష్యము చేసే దేవుడు కాదు. నేను ఎప్పుడు ఈ మాట చెబుతూ ఉంటాను. అవర్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్, బట్ డిలేస్ ఆర్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. అనగా దేవుడు ఎప్పుడైతే కొంచెం ఆలస్యం చేస్తున్నాడో, లేకపోతే అది మన జీవితంలో జరగదు ఇంకా అని కాదు, కానీ ఎప్పుడైతే ఆలస్యం చేస్తున్నాడో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉందని ఈ రాత్రి మీరు గమనించాలి అని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్న వారు నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలుతేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చితునని వారితో చెప్పుము. చూసారా, మనం చదివిన ఈ 2 వచనాల్లో నుంచి 3 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు అనగా ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఒక మాట అంటున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చూడండి మళ్ళీ ఒకసారి 16వ వచనం చదువు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. మీ పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబాని జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఈరోజు నేను చెప్పాను చూడు, వాగ్దానము నెరవేర్చే దేవుడు. మోషేతో మాట్లాడుతూ యెహోవా దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఇశ్రాయేల్లో ఉన్న నాయకులందరినీ పోగు చేసిన తర్వాత, నువ్వేం చేయాలి అనగా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన నేను చెప్పబోయే విషయం వారికి తెలియజేయాలి.
ఈ సాయంత్రం వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అనేక సార్లు మన జీవితంలో ఏదైనా ఆలస్యమైంది అనుకోండి, లేకపోతే మన జీవితంలో రావాల్సిన జవాబు సమయానికి రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా, లేకపోతే ఈ వర్తమానము ద్వారా, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా, బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా, లేకపోతే సమాధాన సమయం కార్యక్రమం ద్వారా అనేక సార్లు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని జ్ఞాపం చేస్తూ ఉంటాం. ఎందుకు అనగా అలనాడు అబ్రహాము వాగ్దానం నెరవేర్చిన దేవుడు, అలనాడు ఇస్సాకుతో చేసిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు, అలనాడు యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు ఈరోజు కూడా మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను వాగ్దానం ఇచ్చి ఒక తండ్రిగా, భర్తగా, దేవుని సేవకుడుగా నేను ఏదైనా వాగ్దానం చేసి మర్చిపోతానేమో, లేకపోతే నేను ఏదైనా వాగ్దానం చేసి నేను దాన్ని నెరవేర్చనేమో. కానీ ఎవరు వాగ్దానం చేసి నెరవేర్చినా నెరవేర్చకపోయినా ఈ మాట మీరు జ్ఞాపం చేసుకోవాలి, మనము సేవించే దేవుడు, పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, అనుసరించే దేవుడు యేసు ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇఫ్ హీ హాస్ గివెన్ ఎ ప్రామిస్, హీ ఈజ్ ఎ ప్రామిస్ కీపింగ్ గాడ్. హీస్ నాట్ ఎ మ్యాన్ టు లై, అనగా ఆయన నరపుత్రుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, అబద్ధమాడుటకు అని దేవుని వాక్యంలో ఎంతో క్లియర్గా ఉంది. హీస్ నాట్ ఎ మ్యాన్ టు లై. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటూ నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. అది చూసారా, చూడండి ఇక్కడ కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను అమ్మా. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మోషేతో వాగ్దానం చేశాడు. చూడండి, మోషేకు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, ఇక్కడ 3, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. సో అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఆది కాండములో మనం చూడవచ్చు. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను గొప్ప జనముగా చేసేదను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు మరొకసారి మోషేతో జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే ఈ వచనంలో నేను చెప్పాను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటే ఎందుకు అనగా కొంతమందికి రెఫరెన్స్ ఇచ్చితే ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా బలపరచబడవలసింది. చూడండి, అబ్రహాము చేసిన వాగ్దానము నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు చేసిన వాగ్దానం, అదే ఆది కాండము 26వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాల వరకు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానము మోషేతో జ్ఞాపం చేశాడు. ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతూ ఇస్సాకును కూడా బలపరుస్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదను. అది చూసారా, దేవుని వాగ్దానము నెంబర్ 1 అబ్రహాము దేవుడు. మోషేతో మాట్లాడుతూ ఏమంటే అబ్రహాము దేవుడు అంటే ఆది కాండములో మనం చూసాం అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకుతో ఈ రీతిగా వాగ్దానం చేసాడో మనం చూసాం. 3వదిగా చూపించి మనం ముందుకెళ్దాం. చూడండి, అదే ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 11, 14, 15 వచనాలు. యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు. ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు యాకోబు ఎందుకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటున్నాడు అనగా వాగ్దానము నెరవేర్చే దేవుడు. చూడండి, యాకోబుతో చేసిన వాగ్దానం ఆది కాండము 28వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును
దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. అది చూసారా అమ్మా? తమ్ముడు ప్రీచలు మన మాట వింటున్నారు కదా, జాగ్రత్తగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ వచనాలు రెఫరెన్స్ ద్వారా మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మళ్ళా మనము మూలవాక్యానికి మనం వెళ్దాం. అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చబడింది, ఇస్సాకుతో చేసిన వాగ్దానం నెరవేర్చబడింది, యాకోబుతో చేసిన వాగ్దానం కూడా నెరవేర్చబడింది. అందుకనే దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అర్థమైంది కదా? అయిపోయింది. నెంబర్ 1 అమ్మ, నిర్గమాకాండము 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ జనులందరినీ, అక్కడున్న వారిని పిలిచి వారితో యెహోవా దేవుడు ఈ రీతిగా, మీ పితరులు దేవుడైన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని అంటూ, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. ఒక మాట అక్కడ నేను ఇంకొక అద్భుత ఆధ్యాత్మిక సత్యం మీతో చెప్తాను. అక్కడ నేను ప్రత్యక్షమై నేను చెప్పాను అనగా అక్కడ మండుతున్న పొద, ద బర్నింగ్ బుష్ అని అంటాం. బర్నింగ్ బుష్ దగ్గర యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడి, ఒక స్నేహితుడు ఏ రీతిగా ఇంకో స్నేహితుడితో మాట్లాడతాడో ఆ రీతిగా యెహోవా దేవుడు అక్కడ మండుచున్న ఆ పొద దగ్గర మాట్లాడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ అది జ్ఞాపం చేస్తున్నాడు. అనగా దేవుడు మాట్లాడే దేవుడు. నెంబర్ 1 ఆయన మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడే దేవుడు, దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడే దేవుడు. ఇప్పుడు నా ప్రోగ్రాం అయిపోయిన వెంటనే జయపాల్ అంకుల్ గారి ప్రోగ్రాం వస్తుంది, ఆ ప్రోగ్రాం ద్వారా మాట్లాడే దేవుడు. ఈ రోజంతా నువ్వు వర్తమానాలు వింటున్నావేమో, వర్తమానాల ద్వారా మాట్లాడే దేవుడు. అనేక సార్లు అందుకనే మనం ఏం వింటున్నామో గ్రహించాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆయన మాట్లాడుచుండగా నువ్వు వినగలుగుతున్నావా? ఆయన మాట్లాడుచుండగా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? విన్న వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? అనేక సార్లు ఎవరైనా ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్పాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడే దేవుడు. ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు, నేను నీతో మాట్లాడాను కదా, మోషేతో మాట్లాడాను కదా అనగా దేవుడు మాట్లాడి మనకి ఆ జ్ఞాపం చేసే దేవుడు అన్నమాట. Our God is a God who reminds. God told Moses to tell the people what he saw. అనగా ప్రజలకు నువ్వేం చూసావో చెప్పు మోషే అని దేవుడు వారితో చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. నాట్ ఓన్లీ సీయింగ్ వాట్ హీ హర్డ్, అనగా చూస్తమే కాకుండా ఆ మండుతున్న పొద ఆరిపోకుండా మండుతున్న పొగను ఏ రీతిగా చూశాడో, ఏమి విన్నాడో చెప్పమంటున్నాడు కదా. అనేక సార్లు మనం వింటాం, దేవుని వాక్యాన్ని వింటాం, అద్భుతాలు మనం చూస్తాం, కానీ ఇంకా మనకు అపనమ్మకంతో జీవిస్తున్నామేమో. కొంచెం ఆలస్యమైతే సనుక్కుంటూ గొనుక్కుంటూ, కొంతమంది సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. కొంచెం ఆలస్యమై కొంచెం ఇరుకులు ఇబ్బందులు అయితే అనేక సార్లు అనేకులు నాకు తెలుసు, దేవుని విశ్వాసంలో దిగజారిపోయిన వారిని కూడా నాకు తెలుసు. ప్రభువారు ఈరోజు ఈ వర్తమానం ద్వారా అడుగుతున్నారు, నువ్వు వింటున్నావు, నువ్వు చూస్తున్నావు, అద్భుతాలు చూస్తున్నావు, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నిజ జీవితంలో అద్భుతాలు చూస్తున్నావు. ఇంకో మాట చెప్పాలంటే యేసు అనుచరులు కార్యాలయంలో జరుగుతున్న శనివారం ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు జరుగుతున్నాయి. అనేక చెల్లెండ్రుల గురించి నేను ప్రార్థన చేశాను, నేను పేరు చెప్పను కానీ అనేక చెల్లెండ్రుల గురించి ప్రార్థన చేశాను. గర్భఫలాన్ని గురించి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. లాస్ట్ వీక్ ఒక చెల్లి ఫోన్ చేసి చెప్తుందా, అన్న 5 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం, మీతో ఏకీవించి ప్రార్థన చేశాం, దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. నేను చెప్పాను, అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమని ప్రార్థన చేస్తున్నాను అనగా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గాడ్ విల్ ఓపెన్ యువర్ వూమ్, నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు, నేను నీకు ఇవ్వబోయే గర్భఫలాన్ని ఎత్తుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఆ చెల్లి కన్నీరుతో ఫోన్ చేసింది. అన్న దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మోషేతో చెప్తున్నాడు, నువ్వేం చెప్పాలి ప్రజలకు అనగా, నువ్వేం చూసావో, నువ్వేం విన్నావో, ఆరిపోకుండా మండుతున్న పొద దగ్గర నువ్వేం విన్నావో, ఏం చూసావో నువ్వు చెప్పాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ పలుకుతున్న మాట నెంబర్ 1 అమ్మ చదువు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. నెంబర్ 1, నేను చూచే దేవుడను, నేను
చూచే దేవుడు. ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, యూ కెన్ బి ష్యూర్ దట్ ఐఎమ్ వాచింగ్ ఓవర్ యూ అండ్ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఇన్ ఈజిప్ట్. అనగా ఐగుప్తులో మీకేం జరిగిందో, ఐగుప్తులో ఏ రీతిగా మీరు బాధపడ్డారో, ఐగుప్తులో ఏ రీతిగా బానిసలుగా మీరు ఉన్నారో, ఐగుప్తులో ఎటువంటి గుండె వేదన లేకపోతే ఆయాసము లేకపోతే మీ మనస్తత్వం మానసిక శోభ ఏదన్నా అనండి, ఐగుప్తులో మీరు ఏ రీతిగా శ్రమ గుండా వెళ్ళారో, బానిసలుగా ఉండి మీరు ఏ రీతిగా శ్రమకు వెళ్ళారో నేను చూచాను. అనగా మనము సేవించే దేవుడు, చూచే దేవుడు. ఈరోజు ఆధ్యాత్మిక సత్యాన్ని మీరు గమనించాలి. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, వివాహంలో సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారన్నా నేను సతమతం అవుతున్నాను, వివాహంలో కష్టం ఉంది, ఇంకా సంసారం నేను చేయలేను, ఈ భర్తను అర్థం చేసుకోలేను, ఈ భార్యను నేను అర్థం చేసుకోలేను, నా హృదయం గాయమైంది, నేను అనరాని మాటలు అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటా తమ్ముళ్ళు చెల్లెలతో ఈ రాత్రి ఒక శుభకరమైన వార్త, ఆయన చూచే దేవుడు, నీ కన్నీరు చూచే దేవుడు, నీ గుండె వేదనను చూచే దేవుడు, నీకున్న మానసిక క్షోభను చూచే దేవుడు. ఈ రాత్రి ఆధ్యాత్మిక అన్నగా దేవుని సేవకుడుగా చెప్తున్న మాట, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి నీ వివాహంలో ఉన్న సమస్యలు చెప్తుంటానికి బదులుగా దేవుని పాద సన్నిధి దగ్గర మొరపెట్టి దేవుని పాద సన్నిధి దగ్గర నువ్వు గడిపావనుకో సమస్య తీరుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ వివాహంలో విషయాలు బయటకు తీసుకెళ్ళి ఇరుగు పొరుగు వారికి, కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకు, తోబుట్లకి చెప్పావంటే హేళనకు పాలవుతావు, కానీ నీ సమస్య తీరదు. నేను ఇంకో సైడ్ చెప్తాను, ఎప్పుడైతే ఈ సమస్య ఇంకా నేను తట్టుకోలేను అని అనగా నీకు ఎవరి సహాయం కావాలి అనగా దేవుని వాక్యంలో పరిపక్వత ఉన్నవారు, దేవుని సేవకుల్లో దీర్ఘమైన కాలి సేవ చేసిన వారికి వారి సలహా తీసుకోవాలి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయకూడదు. కొంతమంది ఎలాగంటే ఎప్పుడు ఇంట్లో గుట్టంటే తీసుకెళ్ళి బయట బజార్ను పడేస్తారంట కాదు. కొంతమంది అంటే సింపతి అన్నమాట. భర్తలు భార్యలు కూడా, భార్య ఏం చేస్తుంది, భర్త మీద ఉన్న గొడవలన్నీ తీసుకెళ్ళి బజార్ను పెట్టేస్తుంది. అయ్యో ఈ చెల్లికి ఇలాగైపోయింది, అయ్యో ఈ అక్కకి ఇలాగైపోయింది, అయ్యో పాపం అంటారని. తమ్ముడు, బ్రదర్ జాగ్రత్త విన్నారు, వీళ్ళు వెళ్ళి భార్య గురించో ఆఫీస్లో చెప్పేస్తారు, కుటుంబాల్లో చెప్పేస్తారు, సంఘాల్లో చెప్పేస్తారు. ఏమనుకోవాలని, అయ్యో బాబోయ్ ఈ తమ్ముడు ఈ బ్రదర్ ఎంత బాధగుండా వెళ్ళిపోతున్నాడు, అయ్యో పాపం ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత నువ్వు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. హేళన చేసి జాగ్రత్త సుమ. ఎవరికి చెప్పాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని దగ్గర చెప్పాలి. ఎందుకు అనగా ఆయన చూచే దేవుడు, నీ హృదయ వేదనను ఆవేదన చూచే దేవుడు. నువ్వున్న పరిస్థితులు గుండా నీ హృదయం గాయమైందేమో, నీకున్న సంబంధము, నీకున్న రిలేషన్షిప్, లేకపోతే నీ కుటుంబంలో ఒక తోబుట్టువుగా, లేకుంటే అన్నగా, చెల్లిగా, తమ్ముడుగా, తండ్రిగా, లేకపోతే తల్లిగా నీ హృదయము గాయమైందేమో. అది ఇంట్లో ఉన్నవారు గురించే గాయమైందేమో కాదు. మనం బయటికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మనల్ని ఎవరినో గాయపరచాల్సిన లేదు. ఈ మధ్యలో నాకు వచ్చే ఫోన్ కాల్స్లో 90% ఫోన్ కాల్స్ ఇంట్లో వాళ్ళు పెట్టే వేదన, తల్లిదండ్రుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, తోబుట్టుల మధ్య గొడవలు, మనశ్శాంతి లేని జీవితము, శాంతి సమాధానం లేని జీవితము. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్న మాట, నీ సమస్యను చూచే దేవుడు. అలనాడు మోషేతో ఆ మండుతున్న పొద ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు. నువ్వు ఐగుప్తులో ఎటువంటి కష్టము, అమ్మ వింటున్నావు కదా తమ్ముడు, ప్రియచెల్లెమ్మ, నీ కుటుంబంలో, నీ నిజ జీవితంలో, లేకపోతే నీ వివాహంలో, నీ సేవలో ఎటువంటి నరక వేదన, ఇంక లోతైన మాట వాడుతున్నాను, ఎటువంటి నరకవేదన, ఎటువంటి గుండె ఆయాసము, బదలైపోయిన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఎటువంటి నిందలు మోస్తున్నావో, నువ్వు చేయనప్పటికీ కూడా నీ మీద నింద వేస్తున్నారేమో, ఆ నింద మోస్తుంటే ఈ రాత్రి నేను చెప్తున్న మాట, దేవుడు నిన్ను చూచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూచే దేవుడు. నెంబర్ 1, ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం, ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు కాకుండా ఆయన నీ పరిస్థితులను చూచి సరేలే స్పర్జన్ నువ్వు చాలా బాధకుండా వెళ్తున్నాడు, కన్నీరు గుండా వెళ్తున్నాడు, పర్లేదులే అనే దేవుడు కాదు. మన దేవుడు ఏంటి అనగా ఆయన పేరు శాంతి ప్రదాత, సమాధానకర్త. మన దేవుడు ఎవరు అనగా అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు ఎవరు అనగా ఆయన స్వస్థపరిచే యెహోవా. మన దేవుడు ఎవరు? ఆయన యెహోవా రాఫా, జెహోవా జైరే, జెహోవా షలోమ్ ఆయన పేరు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను దర్శించే దేవుడు. ఈ రాత్రి ఉన్న పాటలో ఉన్న చోటున నువ్వు వచ్చి, ప్రభువా నువ్వు చూచే దేవుడు నాయన,
ఐగుప్తుల్లో అలనాడు ఇశ్రాయేలుని చూచిన దేవుడు నా పరిస్థితి కూడా చూడు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఈ రాత్రి నీ గృహాన్ని దర్శించాలని ఆశపడుతున్నాను. గృహాన్ని దర్శించుటే కాకుండా నీ పరిస్థితులను చూచే దేవుడు నీకు ఒక పరిష్కారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని అడుగుదాం, ప్రభువా నా పరిస్థితులను చూచే దేవుడు నాయన, ఆలస్యమైంది నాయన. ప్రభువా నేను వింటున్నాను, నేను చూచాను, కానీ నమ్మలేకపోతున్నాను. ఈరోజు మరొక్కసారి ఈ కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నా హృదయాన్ని చూచే దేవుడు, నా మనస్సును చూచే దేవుడు, నా పరిస్థితులను చూచే దేవుడు. ఇదిగో నాయన మరొక్కసారి నేను నమ్మాలని ఆశపడుతున్నాను నాయన. నాకు పరిష్కారము, మనశ్శాంతి, శాంతి, సమాధానం దయచేయి ప్రభు అంటే శాంతి సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. రండి ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈరోజు ఆయన మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు చూచే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. అలనాడు నాయన నువ్వు మోషేతో ఏ రీతిగా మాట్లాడావు, మండుతున్న పొద ద్వారా ప్రభా నువ్వు మాట్లాడేవు ప్రభువా. మాట్లాడితే మోషే విన్నాడు ప్రభా. మేము వాక్యం వింటున్నాము, వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. మా పరిస్థితులను చూచే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా కన్నీరు చూచే దేవుడు నాయన, మా హృదయ వేదను చూచే దేవుడు ప్రభువా, నా స్థితిగతులను చూచే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు అని నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తాను. ఎంతమంది అయితే ప్రభువా నువ్వు చూచే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు అని నమ్ముతున్నారు, వారికి పరిష్కారము అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమేశ్వర ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో చూచే దేవుడు, మాట్లాడే దేవుడు అనే విశ్వాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అనుగ్రహించబడును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.